నమస్కారం అండి. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు 2 వేరువేరుగా ఉండవండి. చాలామందికి మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి నడుము నొప్పి కూడా వస్తూ ఉంటుంది. చాలామంది నడుము నొప్పి ఉన్న వాళ్ళు నాకు మోకాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయంటారు. ఇది సహజం. ఈ మధ్య కాలంలో నడుము నొప్పి లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఏ వయసు వారికైనా నడుము నొప్పి అన్నది సహజం. అది ఎంతవరకు ఉన్నది, అది ఆర్గానికా లేకపోతే ఏదైనా డ్యామేజ్ అయిన నడుము నొప్పి వస్తుందా, లైఫ్ స్టైల్ వల్ల, కూర్చోవడం వల్ల వస్తుందా అన్నది దానికి చాలా కారణాలు ఉంటాయి. మోకాళ్ళ నొప్పి ఒకసారి వచ్చిన తర్వాత చాలామందికి నడుము అడిగినా నడుము నొప్పి ఉందండి అంటారు. లేదంటే ఇప్పుడే మొదలైంది అంటారు. లేదండి ఇది ఎప్పటి నుంచో ఉంది నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి వచ్చిన తర్వాత ఈ నొప్పి వల్ల తెలియట్లేదు అని అంటారు. సో కాళ్ళు 2 ఉంటాయండి. నడవటానికి ఏ కాలు వంకరున్నా, కొంచెం కుంటినా కూడా నడుము మీదే భారం పడుతుంది. ఎందుకంటే నడుము ఒక్కటే ఉండేది. మనకి తూకం పట్టుకున్నట్టు బ్యాలెన్స్ చేయాల్సింది నడుమే. సో ఒక కాలు ఒరిగినా కూడా బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండకపోయినా చాలామంది ఇలా నడుస్తూనే ఉంటారు డ్యాంగ్లింగ్. ఈ నడక వల్ల కూడా నడుములో తెలియని మార్పులు జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి తెలియకుండా ఈ పెద్ద మార్పులు అయ్యేసరికి డిస్క్ ప్రాబ్లంతో దేనితోటో బాధపడుతూ ఉంటారు. సో ఒకదానికొకటి లంకిలాగా మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళకి నడుము తప్పదు, నడుము ఉన్న వాళ్ళకి మోకాలు కూడా లాగేస్తుంది అని అంటారు. ఒక వయసు తర్వాత ఈ ప్రాబ్లం సహజం. ముఖ్యంగా దేనివల్ల ఇబ్బంది పడుతున్నారో, మోకాళ్ళ భారం ఎక్కువ ఉందా లేకపోతే నడుము భారం ఎక్కువ ఉందా అని చూసుకోవాలి. మోకాళ్ళ నొప్పుల కన్నా చాలామంది వచ్చి చాలా కాలం నుంచి నాకు నొప్పులు ఉన్నాయండి, ఇంతకుముందు నడుము నొప్పి ఉండేది, ఇప్పుడు అంతగా తెలియట్లేదు. వాళ్ళకి పరీక్ష చేస్తే నడుము లోపం ఎక్కువ ఉంటుంది, మోకాళ్ళ నొప్పుల తర్వాత వచ్చిన దానివల్ల ఇబ్బంది చాలా తక్కువ ఉంటుంది. నడుము ఇబ్బంది ఉండి మోకాల్లోకి తక్కువ ఇబ్బంది ఉన్నప్పుడు నడుము కోసమే ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే పైన భాగం డిస్క్ కరెక్ట్గా లేకపోయినా నడుములో ఏదైనా ప్రాబ్లం ఉన్నా దాన్ని సరి చేసుకోకుండా మోకాల్లోకి వెళితే మాత్రం మోకాళ్ళు వల్ల వాళ్ళు సక్సెస్ రాదు. వాళ్ళు ఇంకా నాకు ఆపరేషన్ చేశారండి, నా నొప్పులు అలాగే ఉండిపోయాయి, నాకు తగ్గట్లేదు, పైనుంచి కిందకి నరం లాగేస్తుంది, నాకు ఆపరేషన్ చేసుకున్నా నాకు సుఖం లేదు అనుకుంటారు. ఎందుకంటే చాలా కాలం వీళ్ళు బాధపడుతూనే ఉంటారు. ఏది ఎక్కువ అన్నది తెలియదు. ఈ రెండింటిని వాళ్ళు పరీక్ష చేసి డాక్టర్ గారు నిర్ధారించుకుంటే ఏది ముఖ్యమో అన్నది చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఏ నొప్పిని నెగ్లెక్ట్ చేయకూడదండి. ఎందుకంటే నెగ్లెక్ట్ చేసే కొద్దీ మీ నడకలో మార్పులు వచ్చి నడుము మీద భారం పడి నడుములో కూడా డిస్క్ ప్రాబ్లమ్లు పెరిగిపోతాయి. మీకు తెలుసుకునేసరికి చాలా కాలం అయిపోతుంది. అది రివర్సిబుల్ కూడా కావు చాలా వరకు. ఎందుకంటే మోకాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, ఒక స్టేజ్లో నడుము కూడా చేయాల్సి వస్తుంది. ఒక మోకాళ్ళు నడుమే కాదండి, మొత్తం పూర్తి జీవన స్టైల్ మారిపోతుంది. ఎందుకంటే మనిషి నడవలేకపోతే ఆరోగ్యంగా ఉండడం కష్టం. లైక్ హార్ట్ బీట్స్ కానీ, గుండె కొట్టుకునే వేగం కానీ, లేకపోతే ఊపిరి తీసుకునే విధానం కానీ అన్నీ మారిపోతాయి. ఇంట్లో నేను బాగానే ఉంటున్నానండి, 4-5 అడుగులు చేసుకుంటున్నాను, ఇంట్లో పని చేసుకుంటానని చాలామంది చెప్తూ ఉంటారు. అదే మనిషిని బయటికి వెళ్ళి 1 కిలోమీటర్ నడవమంటే గుండె దడ, ఆయాసం వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తెలియకుండా వాళ్ళ కెపాసిటీ కూడా పడిపోతూ ఉంటుంది. సో మనిషికి అన్నది నడక ఇంపార్టెంట్ అండి. ఏది నెగ్లెక్ట్ చేసినా వేరే భాగం మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. తెలుసో తెలియకో చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సలహా తీసుకొని దానికోసం ఏం చేస్తే బెటర్ అన్నది మీ డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకుంటే మంచిదండి.